వెల్కమ్ టు కమ్మటి అమ్మ వంటకండి. ఈరోజు అమ్మ వంటలో అలసందలో దోసపిండితో గుంత పొంగనాలు చూపిస్తానండి. ఫస్ట్ నుండి చివరి వరకు చూసేయండి. ఎలా చేయాలో చూసేద్దాము. ఇక్కడ దోసపిండి తీసుకునే చూడండి. పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకునే పచ్చిమిర్చి అండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తానంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితే మేము పెట్టే ప్రతి వీడియో లేటెస్ట్ వీడియోలు వస్తాయండి. చిన్నగా కట్ చేసుకునే కొత్తిమీర ఉల్లిపాయలు వేస్తాను చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోకి. అలాగే కొంచెం జీలకర్ర ఒక స్పూన్ పైన నలిచేసుకుందామండి. కొంచెం చేతిలో వేసుకొని అట్లా నలిచేస్తే ఫ్లేవర్ బాగుంటుంది గుంత పొంగనాలకి. ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం శనగబేలు కానీ నానబెట్టేసుకోండి. అలాగే క్యారెట్ వేసుకునే ఇంకా బాగుంటుందండి హెల్దీ పిల్లలకి ఇచ్చేటప్పుడు. నేను ఉంటే వేసేదాన్ని క్యారెట్, లేక నేను ఒక్కటే వేస్తున్నాను. అలాగే తగినంత ఉప్పు అండి. అలాగే కొంచెం వంట సోడా అండి, మన గుంత పొంగనాలు పొంగడం కోసం. అంతా కలిపేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూను. అలాగే లైక్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళు కానీ తప్పకుండా షేర్ చేయండి. చూడండి అంతా కలిపేసుకున్నాము. ఆల్రెడీ స్టవ్ ముట్టించేసినానండి. వినంగానే వేడైందండి. మనం ఆయిల్ కానీ వేసి గుంత పొంగనాలు వేసుకున్నాము. కొంచెం ఆయిల్ ఎక్కువ వేయండి. ఆయిల్ ఎక్కువ వేస్తేనే గుంత పొంగనాలు బాగుంటాయండి, కలర్ బాగా వస్తాయి. మనం కొంచెమే వేస్తుంటారు ఒకరు, అప్పుడు అంటుకుపోతూ ఉంటాయి పొంగనాలు అనేది. కొంచెం ఆయిల్ వేస్తేనే బాగుంటాయండి టేస్ట్ కానీ. అలాగే గుంత పొంగనాలు కానీ వేసేసుకుందామండి. దోసపిండి మేము ఉట్నే దోసపిండి డైరెక్ట్ చూపించినారమ్మా అనుకుంటున్నారా? లేదండి, నేను ఆల్రెడీ అలసందల దోశలని పెట్టినా చూడండి. వివరంగా పెట్టినాను, డీటెయిల్గా ఉన్నాయండి దాంట్లోన. ఒకసారి ఓపెన్ చేసి చూడండి, తెలుస్తుంది అది ఎలా దోసపిండి ఆడిచ్చేసుకున్నాను, ఇలా నానబెట్టేసుకున్నాను. చూడండి అన్ని గుంత పొంగనాలు వేసేసుకున్నాం. కొంచెం మనం మూత పెట్టి కాల్చుకుందామండి. కొంచెం చిన్న మంట మీదే కాల్చుకోండి. గుంత పొంగనాలు అనేవి అప్పుడే మనకు లోపలదన కాలుతాయండి. మనకు మంట ఎక్కువ పెట్టేస్తే మాడిపోతాయి కానీ లోపల కాలదండి, పైన ఒక్కటే కాలుతుంది. ఎప్పుడన్నా కానీ చిన్న మంట మీదే కాల్చుకోండి పొంగనాలు అనేటివి. చూడండి ఒక సైడ్ కాలినాయి, ఒక సైడ్ తిప్పేస్తున్నాను. మరొకసారి తిప్పుకొని కాల్చుకుందామండి. కమ్మటి ఈ అమ్మ వంటలు మీకు నచ్చుతుంటే తప్పకుండా మీరు ప్రతి ఒక్కరూ నాకు హెల్ప్ చేయండి. హెల్ప్ చేయాలంటే ఎలా చేయాలంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇది వీడియో అనేది షేర్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అప్పుడు మీరు కామెంట్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల, మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరింత మందికి రికమెండ్ అవుతుందండి. దానికోసమే మిమ్మల్ని చేయమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ మీరు హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం హెల్ప్ చేయండి ప్రతి ఒక్కరూ. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగైతే లేటెస్ట్ వీడియోలు వస్తాయండి. అంటే అన్నీ తిప్పుకుంటున్నాము. ఇంక 2 ఉన్నాయండి, అవి కానీ తిప్పుకుందాము. 2 వైపులా కాల్చుకుందామండి. తిప్పుకొని మనం కొంచెం సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి. అప్పుడే బాగా కాలుతాయండి లోపల దానా పొంగనాలు అనేది. మనకు మంట ఎక్కువ పెడితే పైన కాలుతాయి కానీ లోపల పిండి ఉండిపోతుందండి. ఎప్పుడన్నా కానీ చిన్న మంట మీదే కాల్చుకోండి. అప్పుడే లోపల దానా కానీ టేస్ట్ బాగుంటాయి. మామూలు మనకు ఉద్దిబేలు పొంగనాలు కంటే ఇవి అలసందల పొంగనాలు టేస్ట్ చాలా బాగుంటాయండి. క్రిస్పీగా ఉంటాయి, పైన చాలా టేస్ట్గా బాగుంటాయండి. తప్పకుండా మీకు నచ్చినట్లయితే మీరు కానీ ఒకసారి ట్రై చేయండి. మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే అలసందల దోశలని నేను ఆల్రెడీ పెట్టానండి. అది ఓపెన్ చేయండి, మీకు పూర్తి డీటెయిల్స్ వస్తాయి. దోశపిండి ఎలా ఆడించుకోవాలో, ఎలా నానేసుకోవాలో. చూడండి మనకి సైడ్ ఎప్పుడన్నా కానీ కొంచెం ఏమడానికి కాలుకోకుండా మళ్ళీ అట్లా మధ్యలో వేసుకొని కాల్చుకుంటే కాలుతాయండి. మధ్యలో మంట కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, శాఖం బిరిగిన ఉంటుంది పెనం అనేది. ఎప్పుడన్నా కానీ మళ్ళీ ఖాళీగా ఉన్న దాంట్లోకి అట్లా వేస్తూ ఉంటే ఒకటే కలరే వస్తాయండి. అన్నీ అలాగే కాల్చుకుంటున్నా చూడండి. అన్నీ తీసేసుకున్నాము. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చూడండి రెడీ అయిపోయినాయి గుంత పొంగనాలు. ఇక్కడైతే కారం, ఉల్లిపాయ, పండుమిరపకాయలు వేసి కారం చేసినానండి. అలాగే పల్లీల చట్నీ కానీ చేసినాను. ఈ రెండిట్ల కాంబినేషన్తో తింటే చాలా బాగుంటాయండి, సూపర్గా ఉంటాయి. మీకు నచ్చినట్లయితే మీరు కానీ ఈ కాంబినేషన్లో చేసుకోండి. రెడీ అయిపోయినాయి చూడండి అలసందల గుంత పొంగనాలు. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ కానీ కామెంట్